వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ ప్రౌలిక. సో ముఖ్యంగా ఈ ఇప్పుడున్న జనరేషన్ లో పెళ్లిళ్ళు అంటేనే పెద్ద పండగ అండి. సో పెళ్లి అంటే పెద్ద పండగ అని ఎందుకు అంటున్నానో తెలుసు కదా. సో ఒక ఇద్దరు వ్యక్తులు కలవాలి అని అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి మరి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు మనం అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెక్ చేసి అలాంటి సిచ్యువేషన్ లో లేము. కాకపోతే అలా చెయ్యాలి అంటే ఒకరు మనకు మధ్యలో ఉండాలి. సో అలాంటి ఒక ప్రముఖ వ్యక్తులు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు. సో ప్రముఖులు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు. శ్రీ సిరి మ్యారేజ్ బ్యూరో ప్రొపరేటర్ మాడిశెట్టి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఒక్కసారి వారితో మనం ఇంటరాక్ట్ అయ్యి ఒకసారి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకే, నమస్తే సార్. నమస్తే అమ్మా. సో మీరు ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు సార్? ఫస్ట్ మనకు ఇప్పుడున్న పొజిషన్ లో అందరూ బిజీ లైఫ్ ఉన్నది కాబట్టి మ్యారేజ్ బ్యూరో అన్నది పెద్ద మనుషులు మీడియేటర్లు అన్నది మీడియేటర్ల సమక్షంలోనే మ్యారేజ్ బ్యూరోతో వస్తాను. ఇప్పుడు సంబంధాలు కలిసే కాలం ఉన్నది. ఇప్పుడు ఎవరి ప్రొద్దున లేస్తే ఈవినింగ్ వరకు అందరు బిజీ లైఫ్ లో జీవనం సాగిస్తున్నారు. అందుకని చెప్పి ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో అన్నది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అటెండ్ కావాల్సిన టైం ఉన్నది. ఇప్పుడు ఒకప్పుడు పెద్ద మనుషులు అన్నది పెళ్లి సంబంధాలు చూస్తారు, పలానా కాడ అమ్మాయి ఉంది పలానా కాడ అబ్బాయి ఉంది అని చెప్పి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు, వాళ్ళు వచ్చి చూసుకుందరు. ఇప్పుడు ఎవరి జీవితంలో వాళ్ళు పొద్దున లేచిందంటే నైట్ వరకు చాలా గడియారంలో మురులాగా చక్రంలాగా తిరుగుతూ వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అన్నది ప్రతి ఒక్కరు మ్యారేజ్ బ్యూరోను అప్రోచ్ కాక తప్పదు ఇప్పుడున్న పొజిషన్ లో. అవును, తప్పదు సార్. ఇప్పుడు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవడానికే టైం ఉండట్లేదు. సో ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే ఖచ్చితంగా మధ్యలో ఒక నమ్మకస్తులైన వ్యక్తులు ఉండాలి. అదే వారు చూస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మ్యారేజ్ బ్యూరోకి వచ్చి సెలెక్ట్ చేసుకునే జనరేషన్ కి వచ్చేసాము. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ బ్యూరో? ఇప్పుడు మేము మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసి 2011 సంవత్సరంలో స్టార్ట్ చేసామండి. సో 2011 నుండి రన్ అవుతూనే ఉందన్నమాట. అవునండి. ఓకే, సూపర్. సో 2011 నుండి ఇప్పటి వరకు మీ సర్వీస్ ఇస్తూనే వచ్చారన్నమాట. కరీంనగర్ లో ఎక్కడుంది సార్? మనది కరీంనగర్ జిల్లా మంకమ్మ తోట బస్ స్టాప్ దగ్గర శ్రీ సిరి మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ ఉంటది. సో మంకమ్మ తోటలో ఉంది. అవునండి. సో మరి ఇప్పటి వరకు ఈ 2011 నుండి ఇప్పటి వరకు ఎన్ని కుటుంబాలను కలిపారు మీరు? సుమారుగా మనకు నెంబర్ అన్నది ఐడియా లేదు కానీ చాలా సంబంధాలు అనేవి కుదిరించడం జరిగింది. ఓకే. ఇప్పటి వరకు అయితే అందరైతే మనకు మనం సంబంధం కుదిరించిన వాళ్ళే మనకు రెఫర్ చేస్తూ మనకు ఇంకా మనం మంచి సర్వీస్ ఇస్తున్నామన్న ఉద్దేశంతో మనకు వాళ్ళు ఫోన్ చేసి వేరే వాళ్ళకు కూడా సర్వీస్ ఇవ్వమని కూడా చెప్తున్నారా? అంటే ఇప్పుడు వాళ్ళ సైడ్ నుండి మీరు హ్యాపీగా అయ్యి వాళ్ళ దగ్గర నుండి ఇంకా కొత్త కస్టమర్స్ ని తీసుకొస్తున్నారు మీ దగ్గర? అవునండి. ఎందుకంటే మన సర్వీస్ అనేది మనం బెటర్ గా ఇస్తే వాళ్ళే మనకు మన సర్వీస్ అన్నది పంపిస్తున్నారు అన్నట్టు, రికమెండ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, గ్రేట్. మరి దీంట్లో అంటే ఇట్లా రికమెండ్ చేస్తున్నారు, వస్తున్నారు, సూపర్. సో దీంట్లో ఇంకా మ్యారేజ్ అంటే అమ్మాయి అబ్బాయికి చూస్తున్నారు కదా. సో డివోర్స్డ్ వాళ్ళకి కూడా ఇలాంటివి చూస్తారా సార్ మీద? అవునండి. ప్రొపల్స్ అనేది జెన్యూన్ గా ఉంటే, సెకండ్ మ్యారేజ్ లో ప్రొపల్స్ అనేది జెన్యూన్ గా ఉంటే 100% సెకండ్ మ్యారేజ్ కూడా చూస్తాము. కాకపోతే ఏంటంటే ప్రొపల్స్ అనేవి మనకి ఇచ్చేటప్పుడు మనం కొన్ని వాళ్ళకి సంబంధించిన వివరాలు అనేది తీసుకుంటాం. ఆ వివరాలు జెన్యూన్ గా ఉన్నాయా లేవా అని చెక్ చేస్తాము. జెన్యూన్ అనిపిస్తే మాత్రం సెకండ్ మ్యారేజ్ చేస్తామండి. చేస్తారా? ఓకే. సో మొత్తానికి అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఈ ఆప్షన్ కూడా ఉంది అన్నమాట. అయితే ఇంకో డౌట్ సార్ మాకు. సో జాతకాలు అనేది మెయిన్ మనకు మ్యారేజ్ అంటేనే. సో మీరు కూడా జాతకాలను చూస్తారా? చూసే వాళ్ళని మ్యాచ్ ఫిక్స్ చేస్తారా? అవునండి. ఇంత ముందుకు సుమారుగా ఒక 30 years బిఫోర్ లో అప్పుడు జాతకాలు అన్నది ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏంటంటే అంత టెక్నాలజీ అవుతున్న సమయం కాబట్టి అందరూ ప్రతి ఒక్కరికి అబ్బాయి పుట్టగానే వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన టైం అన్నది రాసి పెడుతున్నారు. అందుకని చెప్పి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అన్నది జాతకం చూసుకోవాలనేది తప్పనిసరిగా పరిస్థితి ఏర్పడింది. ఇంత ముందుకు ఒక్కొక్క కుటుంబంలో 4-5 పిల్లలు ఉన్నప్పుడు జాతకాలు రాయించలేదు. అప్పుడు వాళ్ళకు ఆలోచన రాలే. ఇప్పుడు ఎప్పుడైతే జనరేషన్ మారుతుందో వాళ్ళు పుట్టంగానే ఆ టైం అన్నది డేట్ ఆఫ్ బర్త్ అనేది రాసి పెట్టుకుంటారు. అప్పుడు పంతుల దగ్గర పోయి వాళ్ళ వివరాలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఒక జాతకం ప్రొఫైల్ తయారు చేయించుకొని పెట్టుకుంటారు. దాన్ని వాళ్ళకు ఏదైనా కూడా ఒక ప్రొఫైల్ మన పెళ్లికే కాదు, అది వాళ్ళది ఏంటంటే వాళ్ళ జీవితం మొత్తంలో ఆ ప్రొఫైల్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది. అది మ్యారేజ్ కి వచ్చే వరకు ఏంటంటే జాతకం అన్నది పర్ఫెక్ట్ గా ఉన్నదా లేదా అని చూసుకోవడానికి అది మేము జెన్యూన్ గా చూస్తున్నాం అన్నట్టు. సో ఇప్పటి వరకు జరిగిన పెళ్లిళ్ళన్నీ కూడా అలా జాతకాలు కలిసినవే చేశారా సార్? అవునండి. జాతకాలు అన్నది 99% జాతకాలు కలిస్తే జాతకాలు కలిసిన ప్రొఫైల్స్ మనం చేసినాం ఇప్పటి వరకు. సో ఇప్పటి వరకు మీరు
మీరు చేసిన దాంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారా మరి? ఇప్పటికైతే మనం చేసిన వందల ఫ్యామిలీలు అయితే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే మాకైతే ఇప్పటికీ రిమార్క్ రాలేదు. వాళ్ళు మాకు రికమెండ్ చేస్తేనే వాళ్ళ ద్వారానే మాకు కొత్త కస్టమర్లు వస్తున్నారు. ఎందుకంటే మేము సర్వీస్ బాగా ఇవ్వబట్టి కదా మాకు కొత్త సంబంధాలు వచ్చేటి. అవునవును, రైట్ సార్. ఇందాక మీరు సెకండ్ అంటే డివర్స్ తీసుకున్నా సరే చూస్తారన్నారు కదా మ్యారేజెస్. సో అలాగే ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళు కూడా ఉంటారు, అంటే మ్యారేజ్ చేసుకోకుండా ఏజ్ ఎక్కువ ఉన్న లేట్ మ్యారేజెస్, సో అలాంటివి కూడా ప్రిఫర్ చేస్తారా? అవునండి, మేము ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చూస్తాం. సో ఎందుకు లేట్ అవుతుందంటే ఇప్పుడున్న పొజిషన్ లా ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసి, ప్లస్ ఏంటంటే వాళ్ళు ఏదన్నా ఉండడానికి ఓ ఇల్లు సెట్ చేసుకుని వాళ్ళు మంచి ప్యాకేజీ వచ్చే వరకు వెయిటింగ్ చేసి పెళ్లిళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఏజ్ అన్నది ఇప్పుడు కామన్ గా లేట్ అవుతుంది. లేట్ మ్యారేజ్లు కూడా మేము చేస్తామండి. అమ్మాయి వాళ్ళ దాంట్లో లేట్ ఉన్నారు, అబ్బాయి వాళ్ళ దాంట్లో లేట్ ఉన్నారు. ఎందుకంటే అమ్మాయి వాళ్ళు కూడా సెటిల్ అయినాకనే చేసుకుంటారు. మునుపటి కాలం అయితే స్టడీ అయిపోగానే పెళ్లి చేసుకుందరు మునుపు. ఇప్పుడు అట్లా కదా, చదువు అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు కష్టపడి నేను చదువుకున్నా జాబ్ చేసుకుంటే బాగుంటది, నా కాళ్ళ మీద నేను నిల్చుంటానని అమ్మాయి వాళ్ళు ఒక వాళ్ళ వర్త్ను బట్టి వాళ్ళు అన్నది చేసుకుంటారు. అబ్బాయి వాళ్ళు కూడా మన ఇంట్లో అక్క చెల్లెళ్ళే వాళ్ళని ఉంటే వాళ్ళ పెళ్లిళ్ళు చేసి తర్వాత అబ్బాయిని కాబట్టి నేను నిలదొక్కుని నా ప్యాకేజీ పెంచుకొని నేను మ్యారేజ్ చేసుకుందాం అన్నట్టు ఉద్దేశంతో అటు ఇటు అన్న వరకు ఏజ్ అన్నది ఎక్కువ అవుతుంది. అందులో ఇప్పుడు కామన్ అయిపోయింది, లేట్ మ్యారేజ్ అనేది కూడా సర్వసాధారణం అయిపోయింది. అవునవును సార్. ఒకటి ఇంకా నమ్మకం అనేది కూడా తగ్గిపోయి ఎవరు ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలో తెలియక ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీ దగ్గర ఇలాంటి ఇన్ని ప్రొఫైల్స్ ఉంటే వాళ్ళు నమ్మకంగా ట్రస్ట్ చేసి చేసుకుంటున్నారు. సో నిజంగా బయట ఇప్పుడు జనాలు మీరు చెప్పినట్టు ఈ ఏజ్ గ్రూప్ అనేది చాలా పెరిగిపోతుంది, దానికి మీరు చాలా సహాయపడుతున్నారు నిజంగా దాంట్లో కూడా. సో ఎక్కువగా ఎలాంటి ప్రొఫైల్ ని చూస్ చేసుకుంటారు సార్ కస్టమర్స్? అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని చూస్ చేసుకోవాలంటే అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ కావాలి అని అంటున్నారు, అదే అబ్బాయికి అయితే అమ్మాయి వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ కావాలంటున్నారు? ఇప్పుడు అమ్మాయి వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉందనుకోండి, ఆమె ఏమంటుందంటే మాకు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయే కావాలి, నాకు 5 లక్షలు 6 లక్షలు 10 లక్షల ప్యాకేజ్ ఉంది, నాకన్నా ఎక్కువ ప్యాకేజ్ ఉన్న అబ్బాయి కావాలి, నాకన్నా ఫ్యామిలీ ఫ్యూచర్ పరంగా సెటిల్ అయిన వాళ్ళు, సొంత ఇల్లు ఉండి ఫ్యామిలీ పరంగా ఆర్థికంగా సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ కోరుకుంటారు అన్నట్టు అమ్మాయిలు. ఇప్పుడు మరి అబ్బాయిలు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు సాఫ్ట్వేర్ లను కోరుకుంటారు, డాక్టర్లు అయితే తప్పనిసరిగా డాక్టరే కావాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మేము ఇంత కష్టపడి చదువుకున్నాము, డాక్టర్ చదువుకున్నాం కాబట్టి మాకు మళ్ళీ క్లినిక్ పెట్టుకుంటే మాకు అమ్మాయి డాక్టర్ అయితే బాగుంటది, మాకు కూడా ఫైనాన్షియల్ గా బాగుంటది, సేమ్ గా మళ్ళీ మాకు కూడా ఓన్ హాస్పిటల్ పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో డాక్టర్స్ అయితే 99% డాక్టర్సే కావాలంటారు. సాఫ్ట్వేర్లు కూడా సాఫ్ట్వేర్లే కావాలంటారు. సాఫ్ట్వేర్ లో కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్ అవుతారు కానీ డాక్టర్లు అయితే అడ్జస్ట్మెంట్ అవుతలేరు. ఓన్లీ సాఫ్ట్వేర్ డాక్టర్స్ వీళ్ళే వస్తుంటారా సార్, ఇంకెవరైనా ఉన్నారు? అన్ని రకాల వారు వస్తుంటారు. మనకు సాఫ్ట్వేర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు, బిజినెస్ మ్యాన్లు ఉంటారు, అన్ని రకాల సంబంధాలు ఉంటాయి మనకు. సో క్యాస్ట్ కూడా అన్ని క్యాస్ట్ కి మీరు కంప్లీట్ గా మనకు అన్ని కులంలకు సంబంధాలు చూస్తాం మన వద్ద. ఓకే, సూపర్. సో ఇంకా మనకు కరీంనగర్ లోనే ఉన్నాయా సార్, మన తెలంగాణలో ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ లో కూడా ఉన్నాయా కస్టమర్స్ అక్కడ నుండి కూడా వస్తూ ఉంటారా? మనకైతే ప్రస్తుతం తెలంగాణ అన్ని జిల్లాల నుండి ఉన్నారు, మనకు ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్నారు, మనకు ఇంచుమించుగా మన ఆంధ్రప్రదేశ్ బార్డర్ మీద కర్ణాటక నుండి కూడా సంబంధాలు ఉన్నాయి, మన తెలంగాణ బార్డర్ అయిన మహారాష్ట్ర నుండి కూడా మనకు సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడు చెన్నై నుండి కూడా మనకు చాలా సంబంధాలు వస్తున్నాయి. ఇవన్నీ మన తెలుగు వారు ఇప్పుడు స్టేట్ లో డివైడ్ అయినాయి కానీ వీళ్ళు బ్రతుకుదేరు గురించి బిజినెస్ రీత్యా అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటున్నారు అన్నట్టు. వీళ్ళు మన ఈ తెలంగాణ వాళ్ళు అయిన వాళ్ళు ఇప్పుడు చాలా మటుకు ఈ మన బాసర, ధర్మాబాదు, నాందేడు, ఔరంగాబాద్ నందు చాలా మంది ఉన్నారు. ఇటు గోదావరిఖని, మంచిర్యాల, కాగజ్నగర్ రూట్ నుండి వాళ్ళు, ఇటు బళ్ళారి, చంద్రపూర్ నందు ఉన్నారు, ఇటు హైదరాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ ఈ రూట్ల వాళ్ళు ఎక్కువ, పూణే, బాంబే, షోలాపూర్, భీమండి నందు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము పూణేలో కూడా చాలా సంబంధాలు ఇప్పటి వరకు కుదిరించినాం. షోలాపూర్ లో కూడా మన తెలుగు వాళ్ళే అంతా అక్కడ సెటిల్ అయినది. చాలా ఫ్యామిలీలు వాళ్ళు బిజినెస్ రీత్యా బ్రతుకుదేరు రీత్యా అక్కడికి వెళ్ళిండ్రు, వాళ్ళు అక్కడ ఫ్యామిలీ అనేది సెటిల్ చేసుకున్నారు అన్నట్టు. అక్కడ నుండి ఇక్కడ రాలేక అక్కడే ఉండిపోతున్నారు. పిల్లల చదువులు కూడా అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిజినెస్ రీత్యా అక్కడికి వెళ్ళారు కాబట్టి మహారాష్ట్ర మరాఠీ మీడియం ఉంటది, ఈ పిల్లలు అక్కడ పెరిగిన కల్చర్ కు మళ్ళీ ఇటు రాలేకపోతున్నారు అన్నట్టు. వాళ్ళు కూడా బిజినెస్ అభివృద్ధి చెందాలంటే పిల్లలు కూడా అక్కడ ఉంటేనే బాగుంటది అన్నట్టు చూస్తున్నారు అన్నట్టు. మొత్తానికైతే అదర్ స్టేట్స్ నుండి కూడా మనకు కస్టమర్స్ ఉన్నారు, మీరు అలాంటి పెళ్లిలు కూడా చేస్తున్నారు అన్నమాట. మేము ఇప్పటి వరకు చాలా సంబంధాలు కుదిరించినాం, మన మహారాష్ట్ర నందు, పూణే కూడా అన్ని ఏరియాలలో సంబంధాలు చూసినాము. తెలంగాణలో ప్రతి జిల్లా నుండి కూడా ఇప్పటి వరకు మేము చాలా సంబంధాలు
సంబంధాలు కుదిరించినాము. ఓకే, వాళ్ళందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారా సార్? ఇప్పటి వరకు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి ఏం రిమార్క్ లేదు. వాళ్ళే మనకు రిఫర్ చేసి మాకు మంచి సంబంధం, ఒక్కొక్క ఇంటి నుండి మనం ఇప్పటి వరకు 2-3 సంబంధాలు చేసినాం. మనం సంబంధాలు మంచి కుదిరిస్తేనే కదా వాళ్ళు 2-3 సంబంధాలకు అవకాశం ఇచ్చేది. అట్లా అన్నాడు. మనం ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళతోని మనం ఏంటంటే మ్యారేజ్కి అయినప్పుడు వాళ్ళందరినీ కలుస్తాం కదా, వాళ్ళు పలానా అబ్బాయి మ్యారేజ్ కుదిరిచ్చిండు బాగా చేస్తాడని చెప్పి మనం రెఫర్ చేసి వాళ్ళ నెంబర్స్ మనకి ఇచ్చి వాళ్ళే మనకు హెల్ప్ మొత్తానికైతే మీరు మీ సైడ్ నుండి మన సిరి మ్యారేజ్ బ్యూరో సైడ్ నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటి వరకు అయితే మేము ఫేస్ చేయలేదు. బాగానే అంత సవ్యంగానే నడుస్తుంది ఇప్పటి వరకు అదంతా సవ్యంగానే నడుస్తుంది. ఓకే సార్, ఇంకొక విషయము, ఇప్పుడు మనకు వెబ్సైట్స్, ఆన్లైన్ వెబ్సైట్స్ చాలా వచ్చాయి మ్యాట్రిమోనీ లాంటివి, వాటికన్నా ఈ మ్యారేజ్ బ్యూరోనే బెటర్ అంటారా? ఇప్పుడు ఆన్లైన్ మ్యాట్రిమోనీ కన్నా మ్యారేజ్ బ్యూరో బెటర్ అని నేను అంటున్నా. ఎందుకు బెటర్ అంటే మ్యారేజ్ బ్యూరోలో అన్నది ఏంటంటే మనం ఇంచుమించు ప్రొఫైల్స్ అనేది జెన్యూన్ గా చెక్ చేసి పంపిస్తాం మనం వాట్సాప్ ద్వారా వాళ్ళ ప్రొఫైల్స్ కు తగ్గట్టు వాళ్ళకు జెన్యూన్ గా ప్రొఫైల్స్ అనేవి వాట్సాప్ ద్వారా పంపిస్తాం. ఒకటి పంపించిన తర్వాత వాళ్ళ మదర్ తోని ఫాదర్ తోని అబ్బాయి వాళ్ళకు పంపించిన తర్వాత అమ్మాయి వాళ్ళ మదర్ తోని ఫాదర్ తోని డైరెక్ట్ గా మీడియేటర్ మేము ఉంటాం కాబట్టి డైరెక్ట్ మాట్లాడతాం. మనకు ఇంట్లో మధ్యవర్తి ఎవరు ఉండరు కదా, మనమే వీళ్ళతో మాట్లాడతాం వాళ్ళతో మాట్లాడతాం. ఇద్దరిని చూసుకొని ఇద్దరు ఒకే అన్న తర్వాతనే పెళ్లి చూపులకు ఏర్పడిస్తాం. మళ్ళీ పెళ్లి చూపులకు కూడా మనకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోమని కూడా చెప్పేస్తాం వాళ్ళకు మేము. అవును, రైట్. ఎందుకు అంటే మ్యాట్రిమోనీలో అసలు ఎవరిని నమ్మడానికి కూడా మ్యాట్రిమోనీ ఏంటంటే థర్డ్ పార్టీ అన్నది ఉండదు కదా, డైరెక్ట్ ఫోన్ నెంబర్స్ పెడతారు. వాళ్ళు ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. ప్రొఫైల్ క్రియేట్ చేసేది ఎవరో తెలియదు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా అంకుల్తో వాళ్ళతో వీళ్ళతో పెడతారు. వాళ్ళు సరైన టైం కు రెస్పాండ్ కారు. అట్లా అన్నట్టు వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏ విధంగా అయితే నచ్చో ఆ విధంగా మాకు ఐడియా ఉంటది కాబట్టి వాళ్ళ ప్రకారం మేము ప్రొఫైల్స్ పంపిస్తాం, వాళ్ళ ప్రకారం చేస్తాం. మ్యాట్రిమోనీలో అన్ని నెంబర్లు ఉంటాయి, రిక్వెస్ట్ పెడితే ఫోన్ నెంబర్ వస్తాయి. అపోహ కూడా ఉంటుంది సార్, ఏంటి అంటే మ్యాట్రిమోనీకి ఈ మ్యారేజ్ బ్యూరోకి సేమ్ అనుకుంటారు కొంతమంది తెలియని అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు. దానికి దీనికి సిమిలర్ గా అనుకొని అలా కూడా పెళ్లిళ్ళు ఎన్నో అసలు జీవితాలు నాశనమైనవి ఉన్నాయి. మ్యాట్రిమోనీ ద్వారా చేసుకున్న వాటిలోనే ఎక్కువ అంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునవును, ఎందుకంటే అందులో కూడా ప్రొఫైల్ జెన్యూనా కాదు అని తెలియదు. జస్ట్ ఫోన్ నెంబర్ పెడతారు, వీళ్ళు ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవుతారు. ముందు అందరూ మంచిగానే ఉంటారు, వెనక దిక్కే కదా వాళ్ళ బ్యాగ్ ఏమున్నదని తెలియాలి కదా. పెళ్లి అయిన తర్వాత తెలిసి లాభం ఏమున్నది, మన వర్క్ అయిపోయిన తర్వాత చేసి కూడా లాభం లేదు కదా. అదే మ్యారేజ్ బ్యూరో అయితే మనం చెప్తాం డైరెక్ట్ అబ్బాయి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ అన్నదమ్ముల గురించి, అక్క చెల్లెళ్ళ గురించి, వాళ్ళ విలేజ్ గురించి, వాళ్ళ రిలేషన్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాళ్ళు ఏదైనా ఉంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎంక్వైరీ చేసుకొని అప్పుడు వాళ్ళను మ్యారేజ్ చేసుకోమంటున్నాం. జెన్యూన్ గా చెప్తున్నాం, జెన్యూన్ గా చేసుకోమంటున్నాం అన్నట్టు. అదే మ్యాట్రిమోనీకి మ్యారేజ్ బ్యూరోకి ఉన్న డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. ఇది ఇంకోటి ఏంటంటే పీరియడ్, ఇంత లిమిట్ పీరియడ్ అనేది మనం మ్యాచ్ ఫిక్స్ అయ్యేంత వరకు అన్నది మనం సర్వీస్ ఇస్తాం. ఇప్పుడు మ్యాట్రిమోనీలో పర్ మంత్ కింత అని మనీ వాళ్ళది ఏంటంటే ప్యాకేజ్ ఉంటుంది, ఆ ప్యాకేజ్ ప్రకారం చేసుకోమంటారు. మనకు ప్యాకేజ్ అన్నది కాదు, మనది ఏంటంటే మ్యాచ్ ఫిక్స్ చేయాలి. మ్యాచ్ ఫిక్స్ అయ్యేంత వరకు మనం సర్వీస్ ఇస్తాం. ఒకసారి కస్టమర్ వచ్చి ఇంటరాక్ట్ అయ్యాక ఒకసారి పే చేస్తే అది వాళ్ళ ఫిక్స్ అయ్యేంత వరకు మనం చేసి పెడతాం. ఓకే, సో ఇంత మంచి సర్వీసెస్ ఉన్నాయి మ్యారేజ్ బ్యూరో అంటే. మనకు మ్యాట్రిమోనీ, మ్యారేజ్ బ్యూరో అనేది ఎంత డిఫరెన్స్ ఉంది అనేది జనాలకు ఇప్పుడు దీని ద్వారా వెళ్తుంది నిజంగా. సో మనకు ఇప్పుడు సార్ కరీంనగర్ లో దాదాపు అంటే కరీంనగర్ నుండి ఉన్నారా ఎక్కువ కస్టమర్స్? ఎక్కడ నుండి వస్తుంటారు మీకు? ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మనకు మన ప్రాపర్ లోకల్ ఇక్కడ కాబట్టి ఇక్కడ నుండి చాలా మట్టుకుంటాయి. మనకు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మన హైదరాబాద్. ఇప్పుడు ఎక్కువ జాబులు చేయాలంటే ప్రతి ఒక్కరు తెలంగాణ స్టేట్ లోని ఎక్కడ ఏ జిల్లా వాళ్ళైనా జాబ్ చేయాలంటే హైదరాబాద్ లోకల్ వచ్చి జాబ్ చేయాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి హైదరాబాద్ జాబ్ చేయాలి, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి బెంగళూరు ఉంటది, థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి చెన్నై ఉంటది, ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఢిల్లీ ఉంటాయి. మిగతా ఏరియాలో తక్కువ ఉంటాయి కాబట్టి. కాకపోతే ఏంటంటే ఏది చేయాలన్నా హైదరాబాద్ నే మేము బేసిక్ గా చేసుకొని మ్యారేజ్ బ్యూరో సంబంధాలన్నీ చూస్తుంటాం అన్నట్టు. ఓకే, ఎక్కువగా ఇప్పుడు మీరు చేసిన పెళ్లిళ్ళు ఏ ఏరియా నుండి వచ్చాయి? మనకు ఎక్కువ ఉంటది హైదరాబాద్ లోకల్ 90% ఉంటది ప్రొఫైల్స్. ఎందుకంటే అన్ని ఏరియా వాళ్ళు హైదరాబాద్ లోకల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడి వాళ్ళు అయినా సరే హైదరాబాద్ లో సెటిల్ అయ్యి పిల్లల జాబ్ల గురించి తల్లిదండ్రులు వచ్చి అక్కడ సెటిల్ అయినరు. అక్కడనే రెసిడెన్సీగా ఏర్పాటు చేసుకొని ఆనే జీవితం గడుపుతున్నారు ఇప్పుడు. ఓకే, వాళ్ళు మ్యారేజ్ అయ్యి హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైనా కాల్ చేస్తుంటారా సార్ వాళ్ళు? చేస్తూ ఉంటారు వాళ్ళు. బర్త్డే ఫంక్షన్ లకు కానీ ఏదైనా మ్యారేజ్ డే కానీ రమ్మని ఇన్వైట్ చేస్తుంటారు. మనకు అవకాశం ఉంటే వెళ్తాం, లేకపోతే వాళ్ళకు కంగ్రాచులేషన్ అని చెప్తాం అంతే.
ఓకే. సో మొత్తానికైతే ఇది. సో ఎలా ఉంది సార్ ఇప్పుడు 2011 అన్నారా మీరు? అవునండి. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఇంకా స్టిల్ రన్నింగ్ లోనే ఉన్నారు. సూపర్‌గా మంచి వ్యవస్థ నడుస్తూ ఉంది. సో మీ అనుభవం ఎలా ఉంది దీంట్లో? ఒకప్పుడు పెళ్లి సంబంధం కావాలంటే తల్లిదండ్రులు మన చిన్నాన్న పెద్దనాన్న మామయ్యలు బాబాయిలను వాళ్ళను వీళ్ళ మీద ఆధారపడి అవసరం ఉండేది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు వీలు ఉన్నప్పుడు చూసుకునేది, లేకపోతే లేదు. ఇంత ముందుకు ప్రొఫైల్ పలానా కాడ అమ్మాయి ఉంది పోదాంపా అని చెప్పి తీసుకుపోయేది. అక్కడికి పోయిన తర్వాత అబ్బాయి కన్నా అమ్మాయి పెద్ద ఏజ్ ఉండు. వాళ్ళందరూ మేము జాబ్ చేసిన వాళ్ళకి ఇద్దరు అందరూ వీళ్ళకు వేరు ఉంటది. అప్పటికి ఇప్పటికి చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే ఛాయిస్ అన్నది బాగున్నది అన్నట్టు. ఇప్పుడు మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అన్నది మనకు గవర్నమెంట్ జాబ్ కావన్నా సాఫ్ట్వేర్ కావన్నా డాక్టర్ కావన్నా ఏది కావాలంటే అది మనం చూస్ చేసుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఎవరికైనా కూడా అమ్మాయికైనా అవకాశం ఉంది, అబ్బాయికైనా అవకాశం ఉంది. ఇంత ముందుకు అట్లా పలానా కాడ అమ్మాయి ఉంది కలిసిపోదాం పని నలుగురు మనుషులను కలిసి ఓ వెహికల్ తీసుకొని పోయి చూద్దాం. వాడికి పోతే అయ్యో మేము జాబ్ చేసి అబ్బాయికి ఇద్దాం, మేము ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇయ్యం, లేకపోతే మాకు ఇంకా పెద్ద సంబంధం కావాలి అట్లా ఇట్లా అని చెప్తారు. దాని వల్ల డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు అట్లన్నది పిల్లలు ఎవరికి ఏది కావాలన్నది వాళ్ళు జెన్యున్ గా వాళ్ళది వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. జస్ట్ మ్యారేజ్ బ్యూరోని అప్రోచ్ అయితే వాళ్ళకి 100% వాళ్ళకు మ్యారేజ్ అనేది ఫిక్స్ అయితే అందులో పాటు ఏమి ఉండదు. కానీ ప్రొఫైల్స్ ఇచ్చేటప్పుడు జెన్యున్ గా ఇవ్వాలి, అంతే మాకు కావాల్సింది. మీరు చెక్ చేస్తారా సార్ మీకు ప్రొఫైల్స్ ఇప్పుడు మనకు ప్రొఫైల్స్ ఇచ్చినప్పుడు మనం జెన్యున్ గా చెక్ చేస్తాము. మనకు ఏదన్నా ఉన్నదంటే ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతుంటది. మనకు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వివరాలలో మనం ఎంక్వైరీ చేసినప్పుడు మనకు తెలిసిపోతుంటది. అలాంటి ఏమైనా వచ్చాయా మీ దగ్గరికి కస్టమర్స్? ఇప్పుడు మీకు ప్రొఫైల్స్ ఇచ్చిన వాళ్ళలో ఫేక్ గా ఉన్న ఏమైనా వచ్చాయా? అటువంటి ప్రొఫైల్స్ అయితే మేము పక్కకు పెడతాం. అంటే వచ్చాయా మీ దగ్గర? వస్తుంటాయి. వచ్చినప్పుడు మనం చెక్ చేసి మేము పక్కకు వేసేస్తాం. ఎందుకంటే ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్ లో. ఏంటంటే ఒక 2 జీవితాలను మనం కలిపే సమస్య మనం కాబట్టి ఎవరిని మనం ఇబ్బంది పెట్టద్దు. మనకు సాధ్యమైనంత వరకు మనం మంచి చేయడానికి ఉన్నాం కాబట్టి మ్యారేజ్ బ్యూరో పెట్టుకొని 10 మందికి ఉపయోగపడే పని చేస్తున్నప్పుడు 10 మందికి ఉపయోగపడితే మనం పని చేయాలి. మొత్తానికైతే ఈ మ్యారేజ్ బ్యూరోని మీరు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు, వచ్చారు ఇందులోకి. మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా సార్? మరి ఇది నాకు వివాహ సంబంధం చూడాలన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. అందుకని చెప్పి నాకు ప్రాబ్లమ్స్ పడ్డారు కాబట్టి ఇతరులు ప్రాబ్లమ్స్ పడవద్దు, పిల్లలకు ప్రశ్నలు తలెత్తినాయి. అదే మనం ఎందుకు పెట్టుకోవద్దు అని చెప్పి మనకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన నుండి పుట్టిందే ఈ మ్యారేజ్ బ్యూరో అన్నది. ఒకరికి ఇబ్బంది పడకుండా మనం ఇబ్బంది పడుతున్నాం, ఇతరులు కూడా ఇబ్బంది పడద్దు అన్న ఆలోచనతోని నేను మ్యారేజ్ బ్యూరో అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. మీ మ్యారేజ్ లో అప్పుడు ఆ ఎదుర్కొన్న ఇబ్బందుల వల్ల ఆ ఆలోచనలో నుంచి పుట్టిందన్నమాట ఈ మ్యారేజ్ బ్యూరో. అందుకే ఇంత సక్సెస్ అనేది మీరు సాధిస్తున్నారు. నిజంగా గ్రేట్ సార్. సో ఈ 2011 నుండి ఇన్ని ఇయర్స్ మీరు అనుభవం ఉంది కదా, ఇందులో ఏదైనా మధుర జ్ఞాపకం ఒకటి ఉంటుంది కదా? ఇప్పటి వరకు మనం వందలాది సంబంధాలు కుదిరించినాము. ఈ వందలాది సంబంధాలలో కొన్ని వందలాది కుటుంబాలు ఒకటైనవి. దాని వల్ల అందరు క్షేమంగా ఉన్నారు కాబట్టి అది నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ గా నేను అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. నిజంగా 2 జీవితాలు కలపడం అనేది చాలా గొప్ప. అసలు ఇది లైఫ్ లో మెయిన్ ఇంపార్టెంట్. మ్యారేజ్ తోటి లైఫ్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అనేది, చేంజ్ అవుతుంది అనేది తెలుస్తుంది. అలాంటి ఒక కరెక్ట్ మీ చేతుల్లో నుండి వెళ్తుంది కాబట్టి మీరు ఎంత ది బెస్ట్ చేయాలో అంత చేస్తారు. సో అలాంటి మ్యారేజెస్ లో ఇప్పుడు మీరు చెప్పినట్టు అంతే ది బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరైనా ఇచ్చారా సార్? ఇప్పటి వరకు అయితే మనకు చాలా మంది మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు మనకు వచ్చి కలిసినప్పుడు వాళ్ళు మనకు అంటారు, సార్ మనకు మేము జాబ్ చేస్తున్నామండి, మాకు జాబ్ తగ్గట్ట ప్రొఫైల్ చూడండి, మా మమ్మీ ఫాదర్ చెప్పింది కాకుండా నేను చెప్పింది వినండి అని చెప్పి మాకు రహస్యంగా ఫోన్ చేసి చెప్తుంటారు. మాకు నేను ఈ జాబ్ చేస్తున్నా, నాకు ఈ జాబ్ చేసే అమ్మాయి కావాలంటారు. కొంతమంది జాబ్ చేసినా కూడా మాకు హౌస్ వైఫ్ ఉండే అమ్మాయిలు కావాలి, మాకు జాబ్ వద్దు అని చెప్తుంటారు. ఒక్కొక్కరు వాళ్ళు పర్సనల్ గా వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్తుంటారు. ఒపీనియన్ కూడా గౌరవించి వాళ్ళకు అబ్బాయికి తగిన అమ్మాయికి తగిన విధంగా మనం ఇప్పుడు చేస్తుంటాం. ఇప్పుడు పిల్లలంతా చిన్నోళ్ళేం కాదు, అంతా మేజర్లు పెద్ద ఏజ్ ఉన్నోళ్ళు. మునుపు తల్లిదండ్రులు చెప్తే చేసుకుందరు, ఇప్పుడు పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వినే రోజు ఉన్నది. అంటే ఇప్పుడు మీ దగ్గరికి పేరెంట్స్ వచ్చి ఈక్వాలిటీస్ అని చెప్పి పోయాక మళ్ళీ వాళ్ళు పిల్లలు కూడా మా ఫోన్ నెంబర్ తీసుకొని మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసి వాళ్ళ డౌట్స్ వాళ్ళకి ఏదన్నా కావాలంటే ఇంకా ఇట్లా పంపియండి, ఆ రకంగా పంపియండి అని పేరెంట్స్ చెప్పిన ప్రొఫైల్ కాకుండా వాళ్ళు కూడా ఎక్స్ట్రా వాళ్ళకి ఏమన్నా మనసులో అనిపిస్తే వాళ్ళ ఒక్కొక్కరు ఒక ఒపీనియన్ వేరే ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇలా పిల్లలు చెప్పిన దాన్ని మీరు సెలెక్ట్ చేస్తారు కదా, మరి పేరెంట్స్ ఓకేనా? ఓకే చేస్తారు. పిల్లలు చెప్పిన తర్వాత పేరెంట్స్ కూడా కన్విన్స్ కావాల్సిందే, తప్పదు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికైనా పిల్లల కంటే ఏది పెద్ద కాదు. మంచి ఫ్యూచర్ ఉండాలి. మనం ఒకరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి బతకాలన్నదే అందరు అమ్మాయిలు ఎదురు చూస్తున్నారు. అదే ఇప్పుడు మెయిన్ ఉన్న రీజన్. అబ్బాయి వాళ్ళు కూడా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీర్చుకున్న తర్వాత వాళ్ళు ఉండడానికి ఇల్లు కొనుక్కొని అంతా సెటిల్ అయిన తర్వాత మంచి ప్యాకేజ్ పెంచుకొని మంచి జీతం వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. ఇది అర్చనీయం.
ఇద్దరు ఒకరికొకరు కరెక్ట్ చూస్ చేసుకోవాలి అంతే. సో అలాగే మధుర జ్ఞాపకాలని మీరు చెప్పారు, అలాగే ఒక చేదు జ్ఞాపకం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఏం లేవమ్మా, అటువంటి ఏం లేవు. ఇప్పటి వరకు అయితే అందరు అంటే ఎందుకు వచ్చాము ఈ ఫీల్డ్, ఎందుకు ఎంచుకున్నాము, అసలు ఇందులోకి రాకపోతే బాగుండేది అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? అదే మనం మనస్ఫూర్తిగా మనసుతో పనిచేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఒక బిజినెస్ కాకుండా ఒక సేవ రూపంలో చూస్తున్నాం కాబట్టి 10 మందిలో మనం పోయినప్పుడు మనకు వాల్యూ ఇస్తున్నారు, విలువ ఇస్తున్నారు కాబట్టి దీన్ని హ్యాపీనెస్ గానే ఫీల్ అవుతాం అన్నట్టు. అదో బాధ్యతగా జాబ్ లాగా చూస్తాం, దీన్ని బాధ్యతగా చూస్తున్నాం కాబట్టి ఇది మనకు సర్వీస్ లాగా చేస్తున్నాం కాబట్టి మనకైతే ఆర్ట్ఫుల్ గానే ఉంది. ఇప్పటి వరకు అయితే అటువంటి రోజు అన్నది రాలేదు, అటువంటి ఆలోచన కూడా రాలేదు మాకు ఇప్పటి వరకు. నిజంగా అంటే మీ పెళ్లిలో అంటే మీ పెళ్లి సంబంధాలు అప్పుడు ఎదురైన సమస్యల వల్ల ఇప్పుడు మీరు ఇంత గొప్ప ఆలోచన తీసుకొని ఇదే ఫీల్డ్ గా ఎంచుకొని ఇంతవరకు రావడం చాలా గ్రేట్ సార్. మంచి సర్వీస్ ఇస్తున్నారు అందరికి కూడా. సో ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లిళ్ళు అంటేనే తిరస్కరిస్తున్నారు. ఇలాంటివి ఏదైతే నమ్మకాలు లేకుండా పెళ్లిళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ వాటి వల్ల చాలా పెద్ద అంటే ఏజ్ లేట్ మ్యారేజెస్ అవి జరగడం జరుగుతుంది. సో మీలాంటి మ్యారేజ్ బ్యూరోస్ రావడం వల్ల చాలా వరకు వాళ్ళకి హెల్ప్ చేసిన వారు అవుతున్నారు. సో ఇంకా చివరిగా మీరు మా సుమన్ టీవీ కరీంనగర్ ద్వారా ప్రేక్షకులకి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏ ఏజ్ లో వివాహం చేసుకున్నా ఆ ఏజ్ లో చేసుకుంటే చాలా బాగుంటది. మరీ ఎక్కువ ఏజ్ కాకుండా మీరు మీ ఏజ్ ప్రకారం చేసుకుంటే చాలా బాగుంటది. అమ్మాయిలు ఏంటంటే 20 నుంచి 25 వరకు చేసుకుంటే చాలా బాగుంటది. అబ్బాయిలు 25 నుండి 30 వరకు చేసుకుంటే బాగుంటది. నచ్చిన విధంగా సంబంధం కుదిరించుకోండి, కానీ సరైన టైంలో చేసుకొని సరైన భాగస్వామిని ఎంచుకోండి. ఎందుకంటే సరైన టైంలో మ్యారేజ్ చేసుకుంటే మీరు బాగుంటారు, మీకు పుట్టబోయే పిల్లలు బాగుంటారు, వాళ్ళు కూడా ఫ్యూచర్ లో బాగుంటారు. ఎప్పుడు కానీ అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. సో విన్నారు కదా, మొత్తానికైతే నిజంగా ఈ జనరేషన్ లో చాలా మంది అంటే యూత్ అంతా కూడా ఆల్మోస్ట్ 30 వచ్చే వరకు కూడా ఇంట్రెస్ట్ చూపట్లేదు. సో కరెక్ట్ మ్యాచ్ దొరకక అది అలాంటి ప్రాబ్లమ్ ని సేవ్ అంటే మీ లైఫ్ ని ఒక కలర్ఫుల్ లైఫ్ గా చేయడానికి. సో అటు 7 తరాలు ఇటు 7 తరాలు అప్పట్లో మన పెద్దలు చూసేవారు. సో ఆ బాధ్యతను ఇప్పుడు ది బెస్ట్ మ్యారేజ్ బ్యూరోస్ మనకు అవైలబుల్ లో ఉన్నాయి. అందులో ప్రముఖ శ్రీ సిరి మ్యారేజ్ బ్యూరో మన మాడిశెట్టి శ్రీనివాస్ గారు ది బెస్ట్ మ్యాచెస్ ని ఇప్పటి వరకు కలిపి ఎన్నో కుటుంబాలను హ్యాపీగా ఉంచారండి. సో మీరు కూడా వచ్చి ఖచ్చితంగా మీ లైఫ్ లో కూడా పండగని యాడ్ చేసుకోండి పెళ్లితో. సో చూసారు కదా, శ్రీ సిరి మ్యారేజ్ బ్యూరోని మీరు కన్సల్ట్ అవుతే మీ లైఫ్ ని కూడా హ్యాపీగా లీడ్ చేయొచ్చు మీ పార్ట్నర్స్ తో. సో ఇది థ్యాంక్ యూ.